ఈ రోడ్డు చూడండి భవాని, మొత్తం రాళ్ళతో అయితే ఉంది, మామూలుగా లేదు రోడ్డు మాత్రం. అసలు మెయిన్ రోడ్ నుంచి 5 to 6 కిలోమీటర్స్ ఉంది, మొత్తం రాళ్ళతో రోడ్డు అయితే. ఇదైతే ఆ శివయ్య పాదం ఉంది ఇక్కడ, మీకు రిటర్న్లో చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమని. మీకు ఇంకొక ఆశ్చర్యపోయి నిజం చెప్పాలి ఏంటంటే, మొదటగా స్వామివారిని చూసిందైతే 2 ఎద్దులంట. ఆ ఎద్దులు చూసి అంతే కొన్ని గ్రామ ప్రజలు అయితే తీసుకెళ్ళి చూపించాయంట కింద ఉన్న స్వామివారి పాదాన్ని, పైన అయితే స్వామివారిని. పైన స్వామివారితో ఒక గుండు కింద అయితే ఉంటారు. గ్రామ ప్రజలు ఇంకా మిగతా కొంతమంది విరాళదాతలంతా కలిసి అక్కడ కొంచెం అయితే డెవలప్ చేశారు. స్వామివారి అయితే గుండు కింద ఉంటారు, అది గుడి ఏమి ఉండదు, ఒక గుండు కింద అయితే స్వామివారు అయితే ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఈ టెంపుల్కి వెళ్ళడానికి రోడ్స్ కానీ అంతా చాలా కష్టంగా ఉంటాయి. అయినా కానీ ఎంత అంటే వాన పడితే మాత్రం అంటే రోడ్స్ అంత ప్రాపర్గా ఉండవు, మొత్తం వాటరే ఉంటుంది. చాలా కష్టం రైనీ సీజన్ వెళ్ళాలంటే మాత్రం. కానీ ఎంత కష్టం ఉన్నా ఎంతమంది వెళ్ళినా కానీ ఇంతవరకు ఒక్కరు కూడా చిన్న ప్రాబ్లం కూడా జరగలేదంట. వాళ్ళు ఎంత సేఫ్గా అయితే అంతే సేఫ్గా అయితే మళ్ళీ ఇంటికి చేరుతారు. అంత పవర్ఫుల్ ఇక్కడ స్వామివారు. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ మీకే తెలుస్తుంది. ఒక్కసారి కానీ వెళ్ళి చూసారండి టెంపుల్ని మాత్రము, అంత బాగుంటుంది టెంపుల్ మాత్రం ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఆశ్చర్యపోయే విషయాలు చాలా అయితే ఉన్నాయి. నాకు కూడా తెలియదు, నేను ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది స్వామివారు ఎంత పవర్ఫుల్ అని. రోడ్డు అయితే చాలా కష్టంగా ఉంది. బైక్స్ అయితే పైకి అయితే తీసుకెళ్ళలేము. సో ఖచ్చితంగా అయితే నడుచుకుని అయితే వెళ్ళాల్సింది. కొన్ని బైక్స్ అయితే వెళ్తాయి, ఏదైనా రిపేర్ ఉన్న బైక్లు అయితే మాత్రం తీసుకొని అయితే రాకండి. నడవడం కూడా చాలా కష్టంగా ఉంది, కాళ్ళు అయితే భయంకరంగా అయితే గుచ్చుకుంటాయండి. స్టెప్స్ స్టార్టింగ్ అయితే వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది. ఇక్కడైతే నేను స్వామివారికి పూలు పెట్టి ఆరతిచ్చి అయితే ఇక్కడ దండం పెట్టుకుని స్టార్ట్ అవుతాను పైకి. ఇక్కడ తాగడానికి వాటర్ కూడా అయితే వస్తుంది, ఇక్కడైతే వాటర్ అయితే తాగొచ్చు పట్టుకొని. అందరికీ నమస్కారం భవాని. నేను మా తమ్ముడు భవాని అయితే తిరుపతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ముసులిపేట అనే గ్రామంలో బత్తినేయ స్వామి కోన అయితే ఉంది. నేను మా తమ్ముడు భవాని అయితే బత్తినేయ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. పైన శివాలయం ఉంటుంది. ఇక్కడ రోడ్డు అయితే మాత్రం మామూలుగా లేదు, ఫుల్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయ్యాలనుకోవాలి మాత్రం తప్పకుండా అయితే విజిట్ చేయొచ్చు. కానీ మీకు లొకేషన్స్ చూపిస్తాను. నడవలేని పెద్దవాళ్ళని అయితే తీసుకురాకండి, కొంచెం వాళ్ళైతే రావడానికి కష్టంగా ఉంటుంది. స్టెప్స్ చూసుకోవచ్చు, లొకేషన్స్ చూడండి ఎంత బాగుందో. స్టెప్స్ అయితే మామూలుగా లేవు, ఎక్కడం చాలా కష్టంగా ఉంది. క్లైమేట్ మాత్రం సూపర్గా అయితే ఉంది, చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా, ఏ సౌండ్ రావట్లేదు, పక్షుల సౌండ్ మాత్రమే వస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది మాత్రము. వ్యూ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలియదు, అంత బాగుంది టెంపుల్ అయితే మాత్రము. స్టెప్స్ చూసుకోవచ్చు, చాలా కష్టంగా అయితే ఉంది ఎక్కడానికి. మా తమ్ముడు బాగున్నా అయితే ఎక్కలేకపోతున్నాడు, మా వల్ల అయితే కాలేదు. కొంచెం అయితే కూర్చొని అయితే వెళ్తాము. లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవద్దండి ఎక్కలేరు పైకి అయితే. మేమైతే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం, సరిపోతుందో తెలియదు.
టెంపుల్ మీదకి వెళ్ళేదాకైతే వాటర్ అయితే మధ్యలో ఉండదు. టెంపుల్ స్టార్టింగ్లో ఉంటుంది, మళ్ళీ టెంపుల్ పైన అయితే ఉంటుంది. మధ్యలో అయితే వాటర్ అయితే ఎక్కలేదు. లైట్స్ అయితే ఉన్నాయి, అక్కడక్కడ లైట్స్ అయితే పెట్టారు. ఈ టెంపుల్కి అయితే మా వాళ్ళైతే కాలేదు ఎక్కను, కానీ మా అమ్మమ్మ మాత అయితే వచ్చారు. ఇంతకుముందు వాళ్ళే చెప్పారు ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేయమని. కానీ వాళ్ళు ఎలా వచ్చారో ఎలా మాకైతే అసలు ఎప్పటికీ అర్థం కాలేదు, మా వాళ్ళైతే కాలేదు. మీకు ఇప్పుడైతే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు, మీకైతే వాళ్ళని చూపిస్తాను ఇంటికి వెళ్ళాక. మీరే చెప్పండి వాళ్ళు ఎక్కుంటారా లేదా అని. మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే తెలుస్తుంది. మేమే షాక్లో ఉన్నాం. పైన చూసి ఆకాశం కనపడలేదు, కింద చూస్తే భూమి అయితే కనపడలేదు. మేమైతే కొండ మధ్యలో ఉన్నాము. మా ఆపోజిట్లో మీకు సరిగ్గా కనిపించలేదు లైటింగ్ వల్ల. ఆ ఎదురు కొండకైతే అంటే కరెక్ట్గా ఆ కొండ సమానంకైతే ఉన్నాము. కానీ ఈ కొండ మాత్రం ఇంకా వస్తూనే ఉంది. మేమైతే ఇప్పటికి సగం దూరం కూడా రాలేదు, అంత పెద్ద కొండ ఇది. మీకు కొంచెం పైకి వెళ్ళాక మీకు ఆపోజిట్లో కొండ కూడా చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. కానీ మా అమ్మమ్మతో ఎలా ఎక్కారైతే మాత్రం మాకైతే ఇప్పటికీ కూడా అసలు అర్థమే కాలేదు. చూసుకోవచ్చు స్టెప్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇంత దూరం వచ్చాము, ఇంకా చాలా అయితే చాలా ఉంది ఎక్కాల్సింది. పదండి. ఇదే నేను చెప్పిన కొండ ఆపోజిట్లో చూడండి. మేము ఇక్కడ నుంచి చూస్తుంటే కరెక్ట్గా ఆ కొండ లెవెల్కి అయితే ఉన్నాము. ఒకసారి వ్యూ చూడండి. చూసుకోవచ్చు ఇందులోకి అయితే సడన్గా అయితే వాటర్ వస్తుంది. నీళ్ళైతే సూపర్గా ఉంది. మినరల్ వాటర్ కంటే చాలా బాగుంది ఈ వాటర్ అయితే. వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి మేము ఇప్పటికైతే సగం దూరం వచ్చామనుకుంటున్నాము. కరెక్ట్గా అయితే మాకు కూడా తెలియదు, ముందుకెళ్తే కానీ తెలియదు ఎంతవరకు వచ్చామో అని. వ్యూ అయితే బాగుంది. కొండ చూడ ఇంకా ఎంత పెద్దది ఉందో. ఇక్కడైతే వాటర్ అయితే వస్తుంది పైన నుంచి చూసుకోవచ్చు. ఈ వాటర్ ఎక్కడ వస్తుందా నుంచి మన పైకి వెళ్ళి చూద్దాము ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని. శివ శివ హర హర ఓం నమో శివ శివ. కొండ చూడండి, కొండ దగ్గరికి తెచ్చినాము. ఇంకా ఎంత ఉందో తెలియదు. మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేను కింద నుంచి అయితే గమనిస్తూ వస్తున్నాను, చాలా రాళ్ళ పైన కొండల పైన అయితే ఇలా పెయింట్తో మాత్రం పేర్లు అయితే రాస్తారు చూడండి. ఇలా మాత్రం ఒకసారి చేయకండి. టెంపుల్స్ పైన పేర్లు ఏదైతే పిచ్చి పిచ్చిగా రాశారు. ఈ పేర్లు అంతా ఎందుకు రాస్తారు తెలియదు, అంత బాగా పెయింట్ తెచ్చి మరీ రాశారు కొండపైన. అలా అయితే రాయకండి. గుడి కల్చర్ అయితే పాడు చేయకండి. ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది చూడండి. మద్యం సీసాలు ప్లాస్టిక్ బాటిల్స్ మొత్తం వేస్టేజ్ అయితే చేస్తున్నారు చూసుకోవచ్చు. ఇక్కడ ఈశ్వరుడు అయితే ఉన్నాడు పైన, చాలా పవర్ఫుల్. మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులంతా చేస్తే ఆయన అయితే ఊరుకోడు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ ఏ టెంపుల్స్కి ఇలా మాత్రం పేర్స్ అంతా రాసి గబ్బు అయితే చేయొద్దండి. నేను కింద నుంచి చూస్తున్నాను, చాలా రాయల పైన అయితే పేర్లు రాయడము ఏదేదో రాస్తున్నారు సంథింగ్ బ్యాడ్గా. సో అలా అయితే చేయకండి భవానీలు. మన హిందూ టెంపుల్స్ మనమే కాపాడుకోవాలి, మనమే ఇంత పాడు చేస్తే బాగోదు. ఇక్కడ చూడండి భవానీ, ఇక్కడ ఒక ట్యాంక్ కట్టారు, వాటర్ అయితే ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నా పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి, మన ప్రయత్నం మనం చేద్దాము. చూసుకోవచ్చు
మినరల్ వాటర్ కంటే బాగుంటాయి వాటర్ చల్లగా. మినరల్ వాటర్ కూడా వేస్తే వాటర్ ముందర అంత టేస్ట్, చాలా టేస్టీగా ఉన్నాయి వాటర్ మొత్తం. వాటర్ చల్లగా ఉన్నాయా? చల్లగా ఉన్నాయి, ఐస్ గడ్డ ఎలా ఉన్నాయి చల్లగా. టెంపుల్ చూడండి, చిన్న శబ్దం కూడా లేదు, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక స్వామి వెళ్తుంటే అడిగాము ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయని. ఇంకా 600 స్టెప్స్ అలా చెప్పారు. మేము ఇప్పటిదాకా అయితే ఒక 1500 స్టెప్స్ అయితే పైకి ఎక్కి వచ్చాము. ఆల్మోస్ట్ అంటే ఒక కొండ పైకి అయితే వచ్చాము. మాకు ఎదురుగా ఒక కొండ కనపడుతుంది, అయితే ఇప్పుడు కనిపించట్లేదు, మాకంటే కింద ఉంది. ఇక్కడ పైన ఏదో 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయంట, ట్రై చేద్దాం. ఒక దాంట్లో వాటర్ తక్కువ వస్తుందన్నారు, కొంచెం ఇంకో దాంట్లో అయితే బాగా వస్తుందన్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటరు. స్టెప్స్ కానీ చాలా బాగుంది లొకేషన్స్ అయితే. మేము వచ్చిందే డే టైంలో, కానీ చాలా సోపు తర్వాత అయితే మాకైతే ఇప్పుడైతే వెళ్తురు వచ్చింది. ఇంతసేపు ఫుల్ చీకటి ఉంది, చెట్లతో మొత్తం కమ్మి చూసుకోవచ్చు, మొత్తం చెట్లే. మీకు ఇక్కడ కొంచెం వ్యూ చూసా చూడండి, ఇక్కడ ఖాళీ ఉంది. మీకు దూరంగా చూసినట్టే ఒక దారి అయితే కనపడుతుంది. మేము ఇక్కడి నుంచి అయితే వచ్చాము, మొత్తం పొగ మంచు కప్పేసింది, సో అంత క్లారిటీ కనిపించట్లేదు. మేము ఇక్కడి నుంచి అయితే పైకి అయితే వచ్చాము, చూడండి ఎంత దూరం ఉందో. కానీ ఇంత దూరంలో ఈ స్టెప్స్ ఎలా కట్టారో, అంత రోడ్లు అంత కష్టంగా ఈ పైపులు వెల్డింగ్ ఎలా చేశారో, కరెంట్ ఎలాగ లాగారో, కానీ పైన టెంపుల్ కూడా కట్టారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇది చూడండి కింద దారి చూడండి, ఇటు నుంచి ఇలా వెళ్ళి ఏడనుంది, మళ్ళీ ఇక్కడ ఉంది. ఆ కొండ చూడండి, మా స్ట్రైట్గా ఉంది కొండ అయితే. ఇప్పుడు మేము ఆ కింద నుంచి అయితే ఇప్పుడు ఈ పైకి అయితే వచ్చాము. ఇది చూడండి, ఇక్కడ కారు ఏదో వస్తుంది, చాలా ఎత్తువలన్నాం, మేము చాలా పైన వెళ్తున్నాము. అక్కడ కారు అయితే వస్తుంది, అందులో స్కూటర్ కూడా ఒకటి వస్తుంది. రోడ్ చూసారా, ఫారెస్ట్లోనే మొత్తం చుట్టూ చెట్లు, మధ్యలో సింగిల్ రోడ్ అంతే, అది కూడా ఫుల్ ఆఫ్ రోడ్, రాళ్ళు ఇసుక మొత్తం అవే ఉంది. అక్కడేదో కనిపిస్తుంది మాకు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము, చూసుకోవచ్చు. గగజ్జల ప్రవాహ పావితస్థలే ఘలే బలం విలంబితాంబుజం కమాలికామట్టమట్టమన్నినాదమట్టమర్వచకార చండ తాండవం తనోతు శివ శివ జటాకటాహ సంభ్రమప్రమన్నిలోలవీచి వల్లరీ విరాజమానమం జగద్దగద్దగజ్వలల్లలాటమట్టభావకే కిశోర చంద్రశేఖరే రతిక్షరం. ఓం నమః శివాయ. ధరాధరే ప్రణమిని విలాసవంతు బంధురా సురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరా పరిక్వచి దిగంబరే మనో వినోదమే తు వస్తుని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. చూడండి, ఇక్కడ తలనీళ్ళు కూడా సమర్పిస్తున్నారు స్వామివారికి. స్వామివారు అయితే ఒక గుండు కింద అయితే ఉన్నారు స్వామివారు. బత్తినయ్య స్వామి ఇక్కడ ఉండేది, బత్తినయ్య స్వామి టెంపుల్ ఇది.
ఇక్కడ తలనీళ్ళ కూడా సమర్పిస్తారు. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్స్ ఏదో ఉందంటున్నారు ముందు, అక్కడికైతే వెళ్దాము. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ ముందర వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అయితే ఇది. ఈ మెట్లు కూడా చాలా కష్టంగా ఉన్నాయి ఆ మెట్ల కంటే. చూడండి ఎట్టున్నాయో. పైకి వెళ్ళాలి, ఇది టెంపుల్ నుంచి కొంచెం పైకి వెళ్తే వస్తుందంట. ఇది కాదంటే అక్కడ ఉండే వాళ్ళని అడిగినాము. ఇక్కడైతే సన్నగా కొన్ని వస్తాయంట. వీటి నుంచి కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా మంచిది బాగా వస్తాయని చెప్పారు. చూసుకోవచ్చులో ఎంత ఉందో. సో కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. చాలా జాగ్రత్త అయితే వెళ్ళాలి. కొంచెం స్లిప్ అయినా కిందకైతే వెళ్ళిపోతాము. చూసుకోవచ్చు ఎంత ఉందో. ఏమీ కనిపించట్లేదు. ఈ దారిలో వెళ్ళాలి. రాళ్ళు అయితే బాగా గుచ్చుకునేస్తున్నాయి కాళ్ళకి. కొంచెం స్లిప్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకుని అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. చూసుకోవచ్చు లోయ ఎలా ఉందో. మామూలుగా లేదుగా. అమ్మ జై దుర్గా భవాని, ఓం నమ శివాయ. కొండ చూసుకోవచ్చు ముందర. కొండ భలే ఉన్నది. కొండ చూడండి. వచ్చేసాం భవాని. ఇక్కడైతే పడుతుంది కానీ మరీ అంత ఫ్లోటింగ్ అయితే లేదు. అంటే ట్రైన్ సీజన్లో వస్తే మాత్రం చూడడానికి అయితే సూపర్గా ఉంటుంది. సో వాన పడలేదు కాబట్టి వాటర్ అయితే తక్కువ పడుతుంది. కానీ వాటర్ అయితే ఎప్పుడు పడుతూనే ఉంటుందంటే ఇక్కడ చూసుకోవచ్చు. వావ్, వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే. అంటే వాటర్ అయితే కొంచెం తక్కువ ఉంది. చూసుకోవచ్చు ఎలా ఉందో లొకేషన్. వావ్, చాలా చాలా చల్లగా ఉన్నాయి వాటర్ మాత్రము. వెరీ కూల్ క్లైమేట్ అన్నమాట. వాటర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు మాత్రము. చూసుకోవచ్చు. ఇప్పుడైతే మేమైతే ఇక్కడైతే కొంచెం పోతే మునిగేసి వెళ్తాము. అంటే కొంచెం తడిచేసి వెళ్తాము చల్లగా. లొకేషన్ మొత్తం ఎవ్వరు లేరు. నేను మా తమ్ముడు భవన్ అయితే ఉన్నాము. మా ఇద్దరమే ఉన్నాము. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడైతే వాటర్ అయితే ఫ్లోటింగ్ పెరిగింది. ముందైతే చాలా సన్నగా పడుతుంది. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ అయితే వస్తుంది వాటర్. ముందు అక్కడే పడుతుంది, ఇప్పుడు వచ్చి ఇక్కడ దాకా వస్తుంది వాటర్. మీకు కనిపించట్లేదు వీడియోలో సరిగా. వాటర్ ఫ్లోటింగ్ అయితే కొంచెం పెరిగింది. మినరల్ వాటర్ కూడా వేస్ట్ ఇక్కడ. అక్కడ కెమికల్ కలిపిన మినరల్ వాటర్ కంటే ఇక్కడైతే స్వచ్ఛమైన వాటర్. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మేమైతే ఒక బాటిల్కి అయితే పట్టుకున్న వాటర్. మేమైతే ఇంకా స్నానాలు అయితే చేసేసాము. ఇంకైతే మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుని అయితే ఇంకా దిగేస్తాము కొండ. బాగుంది. మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ నుంచి టెంపుల్కి వెళ్తే మేము ఇక్కడైతే ఒకటి గమనించాము. ఇక్కడ చూడండి, జూమ్ చేస్తా చూడండి. ఇక్కడ నంది తలకాయ లాగా అంటే నంది హెడ్ అయితే కనిపిస్తుంది. నోరు, ముక్కు, చెవి, ఐస్ అయితే సూపర్ అంటే నందిలాగా అయితే ఉంది. చూడండి సరే. అరోహర బత్తినయ్య, అరోహర బత్తినయ్య, అరోహర బత్తినయ్య. ఇక్కడ స్వామివారిని అయితే మేము కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకున్నాము. మేమైతే ఇప్పుడు దర్శనం అయితే పూర్తి చేసుకుని అయితే కొండ అయితే దిగేస్తున్నాము. ఇక్కడ స్వామివారు చెప్పిన ప్రకారం అయితే
ఇక్కడ స్వామివారిని హరోహర భత్తిన అంటే స్వామివారికి చాలా ఇష్టం అంట. అందుకే వచ్చిన ప్రతి భక్తులు అందరూ ఇక్కడ హరోహర భత్తిన అని అయితే శరణాలు అయితే వేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్కి ఉన్న స్టెప్స్ ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి ఎక్కాం కదా, కింద నుంచి పై దాకా టోటల్గా 2028 స్టెప్స్ అయితే ఉన్నాయి. మొత్తము 2020 మెట్లు అయితే ఉన్నాయి. ఈ మెట్లన్నీ మోహన్ బాబు గారు అయితే కట్టించారంట. సినీ యాక్టర్ మోహన్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన అయితే అది మొత్తం ఈ స్టెప్స్ అయితే కట్టించారంట. ఈ కమ్మీలు వచ్చి వేరే వాళ్ళు అంటే ఒక్కొక్కరు దాతలు విరాళ రూపంలో అయితే ఈ టెంపుల్ అయితే డెవలప్ చేశారు. ముందు అయితే రాళ్ళతో అయితే ఉన్నాయి, ఇప్పుడైతే ఈ స్టెప్స్ అయితే కట్టించారు. పొద్దున మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు, మేము ఇద్దరే ఉన్నాము, నేను మా తమ్ముడు భవన్ అయితే ఉన్నాము. ఇప్పుడైతే దగ్గర ఒక 50 to 70 మెంబర్స్ అయితే వచ్చారు పైకి టెంపుల్కి. ఒక్కొక్కరు అయితే శరణాలు వేసుకుంటూ ఆరోహర అనుకుంటూ అయితే పైకి అయితే వెళ్తున్నారు. మేమైతే దర్శనం పూర్తి చేసుకున్నాము, మళ్ళీ అభిషేకం చూసాము, అలంకారం చూసుకొని అయితే మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా కింద స్వామివారి పాదాలు ఉన్నాయంట, అది కూడా మీకు చూపిస్తాను. ముందు మోహన్ బాబు గారు అయితే ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళంట. ఎవ్రీ మంత్ ఒకసారి వచ్చి పైన స్వామివారికి అయితే దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు కొంచెం ఎక్కలేని హెల్త్ ఇష్యూ వల్ల కింద స్వామివారి పాదాల దగ్గరికి అయితే వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్తారంట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్వామివారు స్వయంభూ అయితే వెలిసారంట. అంటే గుడి అయితే ఏం లేదు, అంటే గుండు కింద స్వామివారిని చూసారంట. అప్పుడు చూసి అలాగా గుండు పెరిగిందని చెప్తున్నారు. కానీ స్వామివారు అయితే చాలా పవర్ఫుల్ బత్తినేయ స్వామి. ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అయితే ఎంత కష్టమైనా సరే నిదానంగా వెళ్తూ చూసారు మీరు వీడియోస్, నిదానంగా అయినా స్టెప్స్ ఎక్కుతూ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నారు. సో మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మీకు మంచి ఫీల్ అంటే మంచి వైబ్ అయితే వస్తుంది ఇక్కడ ఈ దర్శనం చేశారంటే మాత్రము. టెంపుల్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది టెంపుల్ మాత్రము. నడవలేకపోయినా కట్లు పట్టుకొని ఎక్కుతూ చాలామంది వెళ్తున్నారు. ఐపు సమ్మాలస్కుని కూడా చాలా మంది వచ్చారు ఈరోజు. మేమైతే పొద్దున్నుంచి అయితే ఏం తినలేదు, సో కొంచెం టైర్డ్గా ఉంది. ఫాస్టింగ్ అయితే ఉన్నాము, నేను మా తమ్ముడు భవాని. ఇంకా కిందకి వెళ్ళి స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని ఇంకా గృహానికి వెళ్ళి తినాలి. జై శ్రీరామ్. కొండ అయితే దిగేసాం భవాని మొత్తానికి. ఇప్పుడైతే బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. హాయ్ భవానీలు, నేను ముందుగా చెప్పా కదా మా అమ్మమ్మ మాత మాకు ఆ టెంపుల్ అయితే వెళ్ళమని విజిట్ చేయమని చెప్పారని. సో వీళ్ళందులో మేమైతే టెంపుల్ ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళే వరకు బండ్లు అయితే వెళ్ళిపోయినాము. కానీ వీళ్ళు ఎక్కడంటే మనం ఫస్ట్లో చూపిస్తాను కదా, వాటర్ మన బైక్తో వెళ్తాము, సైలెన్స్ దాకా వాటర్ వస్తుంది. వీళ్ళు రైనీ సీజన్లో వెళ్ళినారు. వీళ్ళు వెళ్ళినప్పటికీ అంటే మాకు ఎక్కడ దాకా ఉన్నాయంటే నీళ్ళు. వీళ్ళు అక్కడే ఆటోలో దిగేసి ఎక్కడి నుంచి నడుచుకెళ్ళారంట. స్వామివారి పదాలు చూసుకొని వెళ్ళారంట. కానీ వీళ్ళు అంత దూరం ఎలా నడిచితే మాకైతే అర్థం కాలేదు. మా అమ్మమ్మ మాత అయితే 15 నిమిషాలు ఎక్కువసేపు నడవలేదు, అంటే హెల్త్ ఇష్యూ ఉంది, కాలు ప్రాబ్లము. కానీ అంత దూరం అంతే నడుచుకెళ్ళి కొండ చూసుకొని మళ్ళీ నైట్ 7 o'clock 8 o'clock అయింది. ఆ టైంలో చిమ్మ చీకట్లో అయితే వాళ్ళు వచ్చేసారు సేఫ్గా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్వామివారు అక్కడ ఎంత పవర్ఫుల్లో. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ బత్తినేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను, కొంతమందికి చెప్పాను, వాళ్ళు కొన్ని నాకు విషయాలు చెప్పారు. నేనే షాక్ అయినాను అసలు. అక్కడ ఏంటంటే మనం అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా సెకండ్ది, అక్కడ హరహర బత్తనేయ అనేది వేస్తే వాటర్ ఎక్కువ పడతాయంట. లైక్ మన బద్రీనాథ్ సినిమాలో చూస్తుంటాం కదా, తమన్నా పైన వాటర్ పడేది, అంటే పడకుండా వెళ్తుంది, మళ్ళీ అక్కడ చెప్తే పడుతుంది కదా. అలాగా ఇక్కడ మన బత్తినేయ స్వామిలో సేమ్ అలా జరిగింది. నేను అంటే వాటర్ అయితే కొంచెం తక్కువ ఉంది, చూసుకోవచ్చు ఎలా ఉందో లొకేషన్. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడైతే వాటర్ అయితే ఫ్లోటింగ్ పెరిగింది. ముందు చాలా సన్నగా పడుతుంది, ఇప్పుడైతే కొంచెం ఎక్కువ అయితే వస్తుంది వాటర్. ముందు అక్కడే పడుతుంది, ఇప్పుడు వచ్చి ఇక్కడ దాకా వస్తుంది వాటర్.
మీకు కనిపించట్లేదు వీడియోలో సరిగా. వాటర్ ఫ్లోటింగ్ అయితే కొంచెం పెరిగింది. నేను తర్వాత వీడియోలో కూడా చెప్పాను, ముందు వాటర్ తక్కువ వస్తుంది, మళ్ళీ వాటర్ ఫ్లోటింగ్ పెరిగిందని. అంటే మేము ఫస్ట్ వీడియో తీసినప్పుడు అయితే మేమేం చెప్పలేదు, మామూలుగా వీడియో తీసుకున్నాము. మళ్ళీ హరహర బద్దనైనా మేము గట్టిగా అరిచినప్పుడు వాటర్ అయితే ఫ్లోటింగ్ పెరిగింది. అది చాలా మందికి పడదంట, కొంతమందికే పడుతుందంట. అంటే మేము అదృష్టం చేసుకున్నాం కాబట్టి మాకు కూడా ఫ్లోటింగ్ అయితే పెరిగింది. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అది నిజమో కాదో మీకే తెలుస్తుంది. మాకైతే మేమే షాక్ అయినాం, అసలు ఫ్లోటింగ్ ఎంత పెరుగుతుందని అసలు మేము అనుకోలేదు, కానీ ఫ్లోటింగ్ అయితే మాకైతే పెరిగింది. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హరహర బత్తెనయ్య, హరహర బత్తెనయ్య.